హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ కందిపప్పు వేసుకొని మునగాకు వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. వారానికి ఒకసారి చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. ముందుగా మునగాకు ఇలాగ శుభ్రంగా ఇరిపించేసుకోవాలండి. చాలా చూసుకోవాలండి, చిన్న చిన్న కొమ్మలు అవి ఉంటాయి, అవన్నీ చూసుకొని నీట్గా చేసుకోవాలి. ఇలా తీసేసుకొని పప్పు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకున్నాను, ఒక 15 నిమిషాలు. ఎందుకంటే ఇది పప్పు కుక్కర్లో పెట్టకూడదండి. కుక్కర్లో పెడితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఎందుకో మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుందండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వంటలు చేయడానికి. ఇలాంటి వంటలు ఎన్నో చేసి పెడతానండి వీడియోస్. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మునగాకు వేపుడికి పెద్ద నూనె పట్టదండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసేస్తాం. ఇందులో కొంచెం పోపులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. పోపులు ఎర్రగా వేసుకోండి. ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న మునగాకు వేసేసుకుందాం. ఇందులో సరిపడినంత ఉప్పు, ఇప్పుడు కొంచెం వేసుకోండి, కావాలంటే మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. త్వరగానే ఉడికిపోద్దని మునగాకు. ఆఫ్ చేసి ఎలా ఉందో చూసుకుందాం. చెప్పే కదండి, తొందరగానే ఉడికిపోద్దని మునగాకు. చూసారా ఎంత మునగాకు వేసుకుంటే మనకి అంత కొంచెం వచ్చింది, కానీ చాలా హెల్తీ అండి బాబు. పప్పు పైన మొత్తం. ఇప్పుడు కందిపప్పు వేసేసుకుంటామండి. ఇందాక చెప్పాను కదండి, కుక్కర్లో పెట్టకూడదని ఎందుకన్నానంటే ఇదిగోండి ఇలాగా పప్పులుగా రావాలి. కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఇలా రాదు కదండి. కందిపప్పు వేసేసుకున్నాం. ఇందులోనే కొంచెం కారం వేసేసుకున్నాం, 1 స్పూన్ కారం వేసేసుకుని మొత్తం కలిపేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కందిపప్పు వేసుకొని మునగాకు వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్తీ అండి. కనీసం నెలకు ఒక్కసారైనా తినాలండి. అన్ని ఏజ్ల వారికి మంచిదండి.